అందరికీ నమస్తే. ఈరోజు ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. ముల్లంగి చలవ కాబట్టి ఈ వేసవిలో చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇది ముల్లంగి ముక్కలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి వేయించుకోవాలండి. ఈ పచ్చివాసన ముల్లంగిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత తాలింపు పోపు పెట్టచ్చు, పెట్టకపోయినా కూడా పర్వాలేదు. మనం అన్ని వేయించుకున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ చట్నీలు అన్నంలోకి కానీ, జొన్న రొట్టెల్లో, రాగి రొట్టెల్లో చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు చేస్తాను నేను రాగి రొట్టె, జొన్న రొట్టె. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను చింతపండు గుజ్జు పల్పు వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ పులుపు అవసరం లేదు దీనికి. కొద్ది నీళ్ళు, ముల్లంగిలో ఉన్న పచ్చివాసన పోయేస్తే చాలండి, అంతే. వేయించుకోవడం ఒక 5 నిమిషాలు అయిపోతుంది. లేతగా ఉంది ముల్లంగి. వేసవికాలంలో చలవ కాబట్టి ముల్లంగి అంతా తినడం మంచిదండి. చల్లారిన తర్వాత మిక్సీ పెడతాను అనమాట. చూడండి, పచ్చడి నూరేసాను. చూడండి, ఇది ముల్లంగి పచ్చడి నూరేస్తాను అనమాట. ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను, అయిపోతుంది. చట్నీ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. జొన్న పిండికి నీళ్ళు పెడుతున్నాను అనమాట. ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యి ఇందులోనే ఈ అనపకాయ తురిమి వేసేసానండి. ఇది కలిపేస్తాను పిండిలోనే. ఇదిగోండి, చట్నీ రెడీ, ముల్లంగి చట్నీ రెడీ. ఇదిగోండి, జొన్న రొట్టెకు బాయిల్ అవుతా ఉంది. ఇప్పుడు ఒక కప్పు జొన్నలు మరపట్టించింది అనమాట. ఇది ఒక కప్పు వాటర్ వేసాను. ఒక కప్పుకు కప్పు అన్నమాట వేసేసి కలబెట్టి మూత పెట్టి ఉంచేసేయాలండి. ఆ వెంటనే మర్దన చేయకూడదు. మూత పెట్టేస్తే ఈ ఆవిరి మీద, కొద్దిగా వేడి మీద మళ్ళీ ఆ మిగిలిన పిండి అంతా ఉడుకుతుంది అనమాట. మొత్తం ఇలా కలిపి మూత పెట్టేయాలండి. ఇలా అండి, ఇలా పూరి పిండితో ఇలా ఒత్తుకోవాలన్నమాట. పూరి ప్రెషర్ అనమాట. ఇది పూరి ప్రెషర్తో ఇలా ఒత్తుకొని కొంచెం పలచగా బాగా వస్తాయండి ఇవి. ఇప్పుడు పెనం కాల్చుకొని పెనంలో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇది తేలిగ్గా వచ్చేస్తుంది ఇలా. జొన్న రొట్టెలండి ఇవి. వీటికి ఇది ముల్లంగి చట్నీ చాలా బాగుంటుందండి. ముల్లంగి చట్నీ కానీ, గోంగూర చట్నీ కానీ చాలా చాలా బాగుంటాయండి. కొంచెం నెమ్మది కాలుతుంది ఇవి. చుట్టూ కొంత నూనె వేసుకోవాలి. వేయకుండా ఆప్షనల్ అండి ఇది నూనె. మనం మరీ ఒట్టిగా తినలేము. ఈ రాజస్థాన్ వాళ్ళు, గుజరాతీలు అంటే వాళ్ళు ఒట్టిగా చేసేసుకొని నెయ్యి కలుపుతారండి. ముందు తర్వాత నెయ్యి పోస్తారు అనమాట. నెయ్యి పూర్తిగా స్ప్రెడ్ చేస్తారు కాలిన తర్వాత. మనం అట్లా వేసుకోవడం లేదు కాబట్టి కాస్త నూనె సైడ్లో వేసుకుంటాము.
మీరు చేసినప్పుడు పొంగుతాయండి ఇవి బాగా. ఒకవైపు కొంత కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి విరిగిపోతాయండి అసలు. అందుకని దీనికి సరిపడా నీళ్లు, ఒక కప్పుకు ఒక కప్పు నీళ్లు బాయిల్ చేసి కొద్దిగా ఉప్పు, నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా పొంగుతున్నప్పుడు ఈ పిండి వేసేయాలండి. వేసి కలిపి మూత పెట్టి పెట్టేస్తే అది కొద్దిగా వేడంతా చల్లారిన తర్వాత పిండి మర్దన చేసుకోవాలండి బాగా. ఇదిగోండి రొట్టె కలిపోయింది. ఇలాగే అండి మిగతావి కూడా రొట్టెలు ఇలాగే కాల్చుకొని మనము ముల్లంగి పచ్చడితో తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మాత్రమే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఛానల్. సబ్స్క్రైబ్ చేయడము, కామెంట్ చేయడము, షేర్ చేయడం వల్ల ఛానల్కు మా ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి బూస్టప్ అవుతుందండి. ఛానల్ ముందుకు సాగడానికి, ఎదగడానికి చాలా చాలా ఇది అవుతుందండి. అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.